సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జీలతో పాటు కో ఇన్ఛార్జీలను నియమించింది బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ. మహారాష్ట, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లకు ఇన్ఛార్జీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, కో ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను నియమించింది. హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్, కో ఇన్ఛార్జిగా బిప్లబ్ కుమార్ దేబ్, జార్ఖండ్ కు శివరాజ్ సింగ్, కో ఇన్ఛార్జిగా అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ, జమ్మూ కాశ్మీర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించింది. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి రానున్నట్లు పేర్కొంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో బీజేపీ హైకమాండ్ ఇప్పుడు 4 రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దానిలో భాగంగా 5 రాష్ట్రాలకి ఇన్ఛార్జ్లతో పాటు కో ఇన్ఛార్జ్లను కూడా నియమించింది. రాష్ట్రాల వారీగా మనం చూసుకుంటే మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్లకి మహారాష్ట్రకు సంబంధించి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ మంత్రి కో ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అలాగే హర్యానా ఇన్ఛార్జ్ గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. కో ఇన్ఛార్జ్ గా బిప్లబ్ కుమార్ దేబ్ కూడా ఆయన ఉన్నారు. అలాగే జార్ఖండ్ రాష్ట్రానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు కో ఇన్ఛార్జ్ గా అస్సాం సీఎం బిశ్వా శర్మ కూడా ఉన్నారు. ఇంకా జమ్మూ కాశ్మీర్ కి ఇన్ఛార్జ్ గా కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నియామకం కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కిషన్ రెడ్డికి మొదటి నుంచి కూడా మోదీ టీంలో ఒక కీలక సభ్యుడని కూడా పేరుంది. సో ఇప్పుడు రాబోయే 4 రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ హైకమాండ్ చాలా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి. గతంలో కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు సందర్భాల్లో కూడా తెలిపారు, మేము ఏ ఎన్నికను కూడా అసలు తక్కువగా తీసుకోమని కూడా చెప్పారు. గతంలో హైదరాబాద్ లో జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ సందర్భంగా కూడా చెప్పారు, మాకు గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా ఏదైనా కూడా మేము ప్రెస్టేజ్ గా తీసుకుంటాము, దేన్ని కూడా మేము అంత ఈజీగా తీసుకోమని చెప్పిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా 4 రాష్ట్రాలకు జరిగిపోయే ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచి సమాయత్తం కావాలని కూడా ఢిల్లీ పెద్దలు భావించారు. అయితే మనకి సెప్టెంబర్ నుండి నవంబర్, డిసెంబర్ వరకు కూడా మొదట 3 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హర్యానాతో పాటు జార్ఖండ్, అలాగే మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని బీజేపీ హైకమాండ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే మహారాష్ట్ర ఎన్నికలు అనేవి ఎన్డీఏ భవిష్యత్తు డిసైడ్ చేస్తుందని కూడా రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు పలు వేదికల పైన. ఎందుకంటే ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే, అక్కడ బాల్ ఠాక్రే తనయుడు ఉద్ధవ్ ఠాక్రే కూడా విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. సో మహారాష్ట్రలో బీజేపీకి అసెట్ ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు కేంద్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, అలాగే దాంతో పాటు సంఘ్ పరివార్ మద్దతు కూడా బీజేపీకి ఉండడంతో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మహారాష్ట్రలో పాగవేయాలనే కృత నిశ్చయంతోనే ఉంది. జార్ఖండ్ లో కూడా బీజేపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, మాకే వేవ్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గెలిచిపోతాము. అలాగే దాంతో పాటు హర్యానాలో కూడా కొంత వేవ్ ఉంది. కానీ అసలు సిసరైన సవాల్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ వ్యాలీలో లోయలో బీజేపీకి ఏ మేరకు మద్దతు ఇస్తారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. గతంలో లాగా అక్కడ మహబూబ్ ముఫ్తీతోనే అలయన్స్ కు వెళ్తారా, లేకపోతే ఫారూక్ అబ్దుల్లాతోనే వెళ్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఫారూక్ అబ్దుల్లా కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభమయ్యే ముందు కూడా ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థలకి ఇంటర్వ్యూ ఇచ్చిన నేపథ్యంలో రాముడి గురించి గొప్పగా కీర్తించడం, పాట పాడడం కూడా అప్పట్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ని కూడా కన్సిడర్ లో పెట్టుకొని ఇప్పుడు ఎవరితోని పొత్తుతోపు వెళతారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ ఈ 4 రాష్ట్రాల ఎన్నికల్ని మాత్రము బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందనే చెప్పుకోవాలి. వైశాలి, అయితే కిషన్ రెడ్డిని జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ గా నియమించడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా? కిషన్ రెడ్డి విద్యార్థి దశ నుంచి కూడా మొదటి నుంచి కూడా సంఘ్ పరివారంలో చాలా మంచి పేరు గాంచారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు కూడా యువ మోర్చా అధ్యక్షుడి స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి పలుమార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అయితే ఆర్ఎస్ఎస్ శిబిరాలకి ఆయన యువకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా కూడా సంఘ్ పరివార్ లో ఆయనకు మంచి పేరుంది. సో సంఘ్ పరివార్ పట్ల చాలా నిబద్ధతగా ఉంటాడని పేరొందిన కిషన్ రెడ్డిని ఏదికొని ప్రత్యేకంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇప్పుడు నియమించారనేది కూడా ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే 95, 96 ఆ టైంలోనే కిషన్ రెడ్డి తరచుగా కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి సంఘ్లో ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకి దేశవ్యాప్తంగా కూడా
సంఘ్ పరివార్ లోని అందరి వ్యక్తులు కూడా చాలా సుపరిచితమే. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ప్రత్యేకంగా బీజేపీ ఇన్ఛార్జ్ గా పెట్టిందనేది కూడా చర్చ నడుస్తోంది వైశాలి. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.